ఈరోజు పాలు తొక్కితే పాపమా అనే సంగతి గురించి మాట్లాడుకుందాం. మహాలక్ష్మీదేవి పాలలోనే పుట్టింది. పాలు లక్ష్మీదేవికి నివాస స్థానం. ఆ కారణం చేత పాలను తొక్కకూడదు. ఒక చుక్క పాలు తయారు కావటానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి. పాలల్లో అంతటి సంపూర్ణ శక్తి ఉంది. తాగిన వెంటనే మనిషికి శక్తిని సమకూర్చేది పాలు ఒక్కటే. ద్రవాహారంలో పాలు, ఘనాహారంలో చేప, ఈ రెండు ఆహారాలు అతి వేగంగా శరీరానికి శక్తినిస్తాయి. పాలు అమృతంతో సమానమైనవి. ఏ కారణం చేతను పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వృధా చేయటం పాపం. అందువలనే మన పూర్వజాతి జీవనోన్నతికి కారణమైన ఆవు, మేక, గుర్రం ఈ మూడింటిని చేతితో అదిలించాలే కానీ కర్రతో కొట్టడం మహాపాపం అని వేదశృతి. ఆవుని, మేకని, గుర్రాన్ని కొట్టకూడదు. మన జాతి వికాసానికి తోడుగా ఉన్న ప్రాణులు ఇవే. మనిషి తన మేధాశక్తితో, తెలివితో సృష్టించలేనివి పాలు ఒకటే. పాలను కృత్రిమంగా ఏ మేధావి సృష్టించలేడు. పాలలోని గొప్పదనం అదే. ఏ మాతృమూర్తి అయినా తన చేతితో గ్లాసుడు పాలు ఇచ్చిందంటే ఆమె మనకు స్వంత తల్లితో సమానమే. పాలు సమృద్ధిగా ఉన్న ఇంటిని శనీశ్వరుడు తన కడగంటితోనైనా చూడడు. పాలవాసన ఉన్న ఇంటికి దరిద్ర దేవత రాదు.